రేవంత్ రెడ్డి ఈ పేరు 2 దశాబ్దాలుగా తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో టీఆర్ఎస్లో పనిచేసిన రేవంత్ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్లో చేరిన అనతి కాలంలోనే తాను మొదట పనిచేసిన పార్టీ సర్కార్ని గద్దెదించి ఏకంగా సీఎం అయిపోయారు. తన పొలిటికల్ కెరీర్లో ఎలాంటి మంత్రి పదవి నిర్వహించకుండా ఏకంగా జడ్పీటీసీ సభ్యుడి నుంచి ముఖ్యమంత్రి అవ్వడం నిజంగా ఒక రికార్డే. మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో 1969 నవంబర్ 8న నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతుల కొడుకైన రేవంత్కు 7 సోదరులు, 1 సోదరి. ఆయన ప్రాథమిక విద్య అంతా ప్రభుత్వ పాఠశాలలో కొనసాగింది. ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో BA చదివారు. చిన్నతనంలో RSS నేపథ్యంతో డిగ్రీ చేస్తున్న సమయంలో ABVP కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. అనంతరం OUలో ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసి ప్రింటింగ్ ప్రెస్ను నిర్వహించారు. దాంట్లో సక్సెస్ అయ్యాక రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. రేవంత్ది ప్రేమ వివాహం. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన దివంగత జైపాల్ రెడ్డి తమ్ముడు పురుషోత్తమరెడ్డి కుమార్తె గీతారెడ్డిని రేవంత్ ప్రేమించారు. గీతారెడ్డి డిగ్రీ పూర్తయ్యాక పెద్దలను ఒప్పించి 1992లో రేవంత్ను పెళ్లి చేసుకున్నారు. అప్పుడు రేవంత్ వయసు 24 ఏళ్లు. వారి ఏకైక కుమార్తె నైమిషారెడ్డి. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా ఉన్న సమయంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్న టైంలో అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే బాధ్యతలను PCC అధ్యక్షుడిగా తన భుజాలపైకి ఎత్తుకున్నారు రేవంత్. అందులో విజయం సాధించి ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయ్యారు. కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాటం చేసే వారంతా కాంగ్రెస్ మద్దతు ప్రకటించేలా చేయడంలోనూ సఫలమయ్యారు. మాస్ లీడర్గా పేరున్న రేవంత్కు పుస్తకాలు చదివే అలవాటు ఉందన్న విషయం అత్యధికులకు తెలియదు. ఏదైనా అంశానికి సంబంధించి మాట్లాడాలనుకుంటే దానిపై అధ్యయనం చేస్తారు. అందుకు సంబంధించిన పుస్తకాలను చదువుతారు. చదివిన దానిని వంటబట్టించుకుంటారు. సబ్జెక్టుపై పట్టు సాధిస్తారు. దాంతో ఆ అంశంపై అవలీలగా మాట్లాడేస్తారు. స్వభావరీత్యా మాటకారి అవ్వడం ఆయనకు ప్లస్ పాయింట్. ప్రజలకు అర్థమయ్యేలా వారి భాషలో, వారి యాసలో చెప్పడంలో రేవంత్ దిట్ట. అలాగే తన ప్రసంగంలో ఎక్కడా కూడా సోది లేకుండా సూటిగా స్పష్టంగా విషయాన్ని చెప్పేస్తారు. అందుకే ప్రజలకు ఇట్టే కనెక్ట్ అవుతారు. మాస్ ఫాలోయింగ్ పెరగడానికి కూడా అదే కారణం. అలా రేవంత్ జనాకర్షక నేతగా ఎదిగారు. రేవంత్ ఆకలికి అస్సలు ఆగలేరు. వేళకు భోజనం చేయడానికే ప్రాధాన్యతనిస్తారు. రేవంత్ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొంటూనే ఇంటి నుంచి డబ్బు ఆశించకుండా తన సంపాదనపైనే దృష్టి సారించారు. ఓ పార్టీ పత్రికలో విలేకరిగా, ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రింటింగ్ రంగం, ముఖ్యంగా ఆ రోజుల్లో పాపులర్ అయిన స్క్రీన్ ప్రింటింగ్పై పట్టు సాధించారు. అప్పట్లో హైదరాబాద్లోని ప్రింటింగ్ ప్రెస్ రంగంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన వారి ముద్ర బలంగా ఉండేది. వారిలో రేవంత్ కూడా ఒకరిగా ఎదిగారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మామ జైపాల్ రెడ్డిని మించిన అల్లుడిగా పేరు తెచ్చుకున్నారు. నిజానికి జైపాల్ రెడ్డి తాను ఏదో ఒకరోజు రాష్ట్రానికి సీఎం అవుతానని చెబుతుండేవారు. కేంద్ర మంత్రి వరకు ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన జైపాల్ రెడ్డి సీఎం కావాలని కలలుగనేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయనకు సీఎం అయ్యే ఛాన్స్ దక్కినట్టే దక్కి చేజారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకు జైపాల్ రెడ్డి మనస్తత్వం కూడా ఓ కారణమే అంటారు. పదవి అనేది దానంతటా అదే వస్తే తీసుకోవడం తప్ప సీఎం పదవి కోసం అధిష్టానంపై ఒత్తిడి ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. అయితే ఫైర్ బ్రాండ్గా పేరున్న రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్లో చేరిన అనతి కాలంలోనే TPCCలో భాగమయ్యారు. ఆ తర్వాత TPCC చీఫ్ అయ్యారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని చేపడుతున్నారు. ఆ క్రమంలో జైపాల్ రెడ్డి విషయంలో కలగానే మిగిలిన సీఎం పదవి రేవంత్కు దక్కడంపై ఆ కుటుంబం హర్షం వ్యక్తం చేస్తోంది. రేవంత్ రెడ్డి జీవితంలో కానీ, రాజకీయాల్లో కానీ అంచెలంచెలుగా ఎదగడానికి ఓ బలగం, గట్టి మద్దతుంది. ఆయన సోదరులే ఆయనకు బలమైన బలగం. కష్ట సుఖాల్లో రేవంత్కు వెన్నంటే ఉంటూ వచ్చారు సోదరులు. రేవంత్కు 7 సోదరులు, 1 సోదరి ఉండగా పెద్దన్న భూపాల్ రెడ్డి SIగా పనిచేశారు.
రెండో సోదరుడు కృష్ణారెడ్డి స్థానిక సర్పంచ్గా సేవలందించారు. రేవంత్ సోదరి సుమతమ్మ జంగారెడ్డిపల్లి సర్పంచ్గా పనిచేశారు. మరో సోదరుడు తిరుపతి రెడ్డి వ్యాపారి. ప్రస్తుతం కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. కొడంగల్లో రేవంత్ విజయాల వెనుక తిరుపతి రెడ్డి పాత్రే కీలకం. ఇంకో సోదరుడు జగదీశ్వర్ రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయనకు అక్కడ పలు వ్యాపారాలున్నాయి. మరో ఇద్దరు సోదరులు కొండల్రెడ్డి, కృష్ణారెడ్డి హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్నారు. వీరిద్దరూ రేవంత్ వ్యవహారాలను చక్కబెడుతుంటారు. కొండల్రెడ్డి కూడా కొంతకాలం అమెరికాలో ఉండి వచ్చారు. ఆయనకు రాజకీయ సంబంధాలు ఎక్కువ. కామారెడ్డిలో రేవంత్ ప్రచార బాధ్యతలను కొండల్రెడ్డి భుజాలకెత్తుకున్నారు. చూడ్డానికి ఆయన అచ్చం రేవంత్ పోలికలతో ఉంటారు. రేవంత్ మాదిరిగానే దూకుడుగా వ్యవహరిస్తారు అన్న పేరుంది. తన సోదరుడి కూతురుని పెళ్లి చేసుకున్న రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రావడాన్ని జైపాల్ రెడ్డి మొదట్లో ఇష్టపడలేదని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. రేవంత్ జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించాక ఆయన్ను కల్వకుర్తి రాజకీయాల్లో కీలకంగా మార్చనున్నారా అని విలేకరులు ప్రశ్నించగా జైపాల్ రెడ్డి కొంత విసురు సమాధానం ఇచ్చారంట. గుర్రాన్ని గాడిదను ఒకే ఘాటన కడతారా అని ఎదురు ప్రశ్న వేశారంట. దాంతో హర్ట్ అయిన రేవంత్ రెడ్డి అప్పట్లోనే పార్లమెంటులో అడుగు పెడతానని, తన గళాన్ని వినిపిస్తానని శపథం చేశారంట. అనుకున్నట్టుగానే ఆయన మల్కాజ్గిరి ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ అంచెలంచెల ఎదుగుదల చూసిన జైపాల్ రెడ్డి చనిపోవడానికి ముందు రేవంత్ను పొగడ్తలతో ముంచెత్తడం గమనార్హం.